మన సంతానాన్ని ఆయన నిశ్చయముగా దీవించునుగాక. మన కుటుంబాలను ఆయన ఆశీర్వదించునుగాక. ఎప్పుడు చేసిన ప్రార్థనకు దేవుడు తప్పక కార్యాలను జరిగించాడు. హల్లెలూయా. షమ్మా ఒక్కడే నిలబడ్డాడు. దేవుని వైరాగ్యము కలిగి దేవుని యొక్క సన్నిధిలో నిలబడిన వ్యక్తి అద్భుతాలను చేయడానికి దేవుడు సహాయకులుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ పూట ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనము ఇంత భక్తి చేసేది, ఇంత ప్రార్థన చేసేది, ఇంత ఆరాధన చేసేది గల కారణం ఏంటో తెలుసా? కేవలము పరలోక రాజ్యానికి వెళ్ళాలనే. హల్లెలూయా. యేసయ్య ఈ లోకానికి వచ్చింది నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి. దేవుని వైపు మనం చూడగలిగితే, దేవుని మీద ఆధారపడగలిగితే, దేవుని చిత్తాన్ని మనం జరిగించగలిగితే, ఆయన నుండి స్థలములో, ఆయన కుడిపార్శ్వమందు ఆ నిత్య జీవంలోనికి, ఆ మోక్షంలోనికి, ఆ పరలోకానికి మనలను తీసుకెళ్ళడానికి యేసయ్య గత 2025 సంవత్సరాల క్రితం ఆయన మార్గమై వచ్చిన దేవుడు. హల్లెలూయా. ఈ పూట నేను అంటున్నాను ప్రియ దేవునికి బిడ్డలారా, మనము చేస్తున్న ప్రార్థన పరలోకానికి తీసుకువెళ్ళాలి. మనం ఇచ్చే అర్పణలు, మనం ఇచ్చే కానుకలు, మనం చేసే పరిచర్య మొత్తము కూడా అది నిత్య జీవంలో తీసుకువెళ్ళడానికి, అనగా పరలోక పట్టణముకు తీసుకువెళ్ళడానికి ఒక మార్గమై ఉన్న దేవాతి దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. అందుకని ప్రియ దేవునికి బిడ్డలారా, యేసయ్య అంటూ వచ్చాడు, నశించుచున్న దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఆయన లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, నశించిపోతున్న కుటుంబాలను, నశించిపోతున్న హృదయాలను, నశించిపోతున్న ప్రతి మానవులని ఆయన వెతికి 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 రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు. నీ కుటుంబాన్ని వెతకడానికి, నీ సంతానాన్ని వెతకడానికి, నీ భర్తను కనుగొనడానికి, నీ భార్యను కనుగొనడానికి, నీ సంతానమును ఆయన ఎదుర్కొంటూ ఆయన ఈ లోకానికి, ఆయన మొదటిగా ఆయన్నే మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? పునాదును కలిగిన పట్టణములో మనము ఆయన సన్నిధిలో ఉండటకు. హల్లెలూయా. నేను అంటున్నాను, యేసయ్య ఉంటే ఈ లోకంలో అన్ని మనతో ఉంటాయి. దేవుడిని కోరుకోరు. ఈ రోజుల్లో దేవుడిచ్చే ఆశీర్వాదాలని కోరుకుంటారు. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవ జనాంగం ఎలా తయారైపోయిందంటే ప్రియ దేవునికి బిడ్డలారా, వీరు దేవుని వెంబడి ప్రయాణం చేయట్లేదు. లోకంలో ఉన్న ఆశీర్వాదాల కోసం వెళ్తున్నారు, లోకంలో ఉన్న ధనధాన్యాలను సంపాదించుకోవడానికి వెళ్తున్నారు. ఈ లోకంలో ఉన్న ఈ ఆశీర్వాదాలు, ఆరోగ్యములు, స్వస్థతలు వెంటనే పరిగెత్తుతున్నారు, కానీ దేవుని వెంట పరిగెత్తడం లేదు. దేవుని వెంట పరిగెత్తితే ఈ లోకంలో ఉన్న అన్ని కూడా దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. ఏమిస్తాడు? సమస్తము ఆయనే మనకు కలుగు చేసేవాడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ పూట నేను అంటున్నాను ప్రియ దేవునికి బిడ్డలారా, యేసయ్య ఆయా రీతులకి లోకానికి వచ్చిన తర్వాత తన శిష్యులను పిలిచి కొన్ని ఉపమానాలు తెలియపరుస్తూ వచ్చాడు. యేసయ్య ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన కొన్ని వాటిని పోల్చి చెబుతూ వచ్చాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎన్నో ఉపమానాలు తెలియపరుస్తూ మత్తయి శుభవార్తలో ఒక మాట తెలియపరుస్తున్నాడు. ఆ మాటను చూద్దారండి ప్రియ దేవునికి బిడ్డలారా. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 47వ వాక్యంలో ఒక మాటను యేసు ప్రభు వారు బోధిస్తూ తన శిష్యులకు తెలియపరుస్తున్నారు. మనతో కూడా ఆయన తెలియపరుస్తున్నాడు. చదువునాను. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టి వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగునే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి
వీరి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుడియును ఉండును. చాలండి ప్రియ దేవుని యొక్క బిడ్డారా, చదవబడిన లేఖన గ్రంథంలో ఆయన పరలోకమును గురించి కొన్ని ఉదాహరణలు తెలియపరుస్తూ అంటున్నాడు, పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అని అంటున్నాడు. హల్లెలూయా. సముద్రం అనగా లోకం. నెంబర్ 1, సముద్రం అనగా లోకం. వలలు అనగా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా దేవుని వాక్యం. హల్లెలూయా. చేపలు అనగా మనుషులు అని అర్థం. నెంబర్ 1 సముద్రం. సముద్రం అనగా లోకం. వలలు అనగా దేవుని సువార్త, దేవుని వాక్య. నెంబర్ 3 చేపలు. ఏ చేపలు? మీరు రెండుకు వచ్చిన చేపలు కాదు, ఇటు చూసుకున్నాను. దేవుని సువార్త రాజ్య వ్యవస్థాపనలో దేవుడు వేస్తున్న వాక్యమును అనే వలను వేస్తూ ఉన్నప్పుడు అందులో చేపలు పడతాయి. ఏ చేపలు? 2 రకాలు చేపలు. ఒక చేప మంచి చేప, మరొక చేప చేపలు మీద చెడ్డ చేప. హల్లెలూయా అంటున్నాడు. అందులో మంచి చేపలను మాత్రమే ఏరుకుని అది గంపలో వేస్తాడని తెలియపరుస్తూ అన్నాడు. నా మాటను చూస్తూ వినండి. అక్కడ సముద్రం అనగా లోకం, సముద్రము అనగా ధనవంతులు, సముద్రం అనగా లోక సంబంధమైన విషయాలు. ఈ సముద్రములో ఏమేమి ఉంటాయంటే నానా విధములైన చేపలు ఉంటాయి. ఈ లోకంలో నానా రకమైన మనుషులు ఉంటారు. మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల వారు, అనేకమైన నానా విధములైన మనుషులు ఈ లోకంలో ఉంటారు. హల్లెలూయా. నేను అంటున్నాను ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ సముద్రం నుండి ఈ చేప ఎప్పుడైతే వేరుపరచబడి వలలోకి వస్తుందో, వలలో అనగా దేవుని వాక్యంలోనికి వస్తుందో, హల్లెలూయా, ఈ వాక్యంలోకి వస్తున్న ప్రతి చేపలు కూడా మంచిగా ఉంటాయని గ్యారెంటీ లేదు. హల్లెలూయా. ఈ వలలు వేస్తూ ఉన్నప్పుడు, అనగా వాక్యం అనే వలలు వేస్తూ ఉన్నప్పుడు అనేకమైన చేపలు పడతాయి. అనేక మంది వాక్యాన్ని వింటారు, అనేకులు చూస్తూ ఉంటారు, అనేకులు వింటూ ఉంటారు, అనేకులు పాడుతూ ఉంటారు, అనేకులు ధ్యానిస్తూ ఉంటారు, అనేకులు బోధిస్తూ ఉంటారు. అనేక రీతిలుగా ఉన్న వలలలో అనేకమైన విస్తారమైన చేపలు, విస్తారమైన మనుషులు ఉంటారు. కానీ అందులో యేసు ప్రభువారు అంటున్న మాట ఏంటో తెలుసా? మంచి చేపలు ఉన్నవి, చెడ్డ చేపలు ఉన్నవంట. ఇక్కడ ఎన్ని చేపలు కనపడుతుంది మనకి? 2 చేపలు కనపడుతుంది.